ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శివానంద లహరి శ్లోకా 7. మనస్తే పాదాబ్జే నివసతు వచ స్తోత్రఫణితౌ करौ चाभ्याचायां श्रुतिरपि कथा कर्णनविधौ तव ध्याने बुद्धि नयनयुगलं मूर्तिविभवे परग्रन्थाकैर्वा परमशिवजाने परमतः मनस्ते पादाब्जे निवसतु वच स्तोत्रफणितौ करश्चायाचाभां श्रुतिरपि कथा कर्णनविधौ तव ध्याने बुद्धिर्नयनयुगलं मूर्तिविभवे परग्रन्थान्खैर्वा परमशिवजाने परमतः मनस्ते पादाब्जे निवसतु वच स्तोत्रफणितौ करौ चाव्याचायां श्रुतिरपि कथा कर्णनविधौ तव ध्याने बुद्धिर्नयनयुगलं मूर्तिविभवे परग्रन्थान्खैर्वा परमशिवजाने परमतः. ఓ పరమశివా, నా మనస్సు నీ పాదమునందు, నా వాక్కు నీ స్తోత్ర పఠనమునందు, నా చెయ్యి నీ సేవయందు, నా చెవి నీ కథలను వినుటయందు, నా బుద్ధి నిన్ను ధ్యానించుటయందు, నా కన్నులు నీ దివ్య మంగళమును దర్శించుటయందు లగ్నమై ఉండుగాక. ఈ విధముగా నా మనస్సు, వాక్కు, హస్తము, చెవి, నేత్రము, బుద్ధి అనే ఇంద్రియాలు 6ను నీ సేవా కథాకరణ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఆ ఇతర గ్రంథాలలో సైతం నీ తత్వమే ప్రతిపాదింపబడి ఉంటుంది. కాబట్టి ఇతర గ్రంథాలను చూడవలసిన అవసరమే నాకు ఉండదని భావం. మనస్తే పాదాబ్జే నివసతు వచ స్తోత్రఫణితౌ करच्छायाचाभ्यां श्रुतिरपि कथा कर्णनविधौ तव ध्याने बुद्धि नयनयुगलं मूर्तिविभवे परग्रन्थान्खैर्वा परमशिवजाने परमतः. सर्वमंगल.